కొట్రా ఆనంద్, కొట్టు కొట్రా. అమ్మా హలో హలో, ఆనంద్ బిల్డర్స్ ఆఫీసేనండి? అవును, మీరెవరు? మేనేజర్, నేను సంధ్యని. మేడం మీరా? ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? తలకి బలమైన దెబ్బ తగిలింది కదా మేడం, అందుకే సార్ ఇంకా ఆఫీస్కి రావడం లేదు. మీరు ఆయనకి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కున్నాను మేడం. సార్ నాతో స్వయంగా మాట్లాడారు. కొంచెం పర్వాలేదన్నారు. 2 డేస్లో ఆఫీస్కి వస్తా అన్నారు. థ్యాంక్ యూ. ఉంటాను. ఎందుకో మనసుకి ఆరాటంగా అనిపిస్తే. సంధ్య, నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు. కాదన్న వారిని కాదనుకోలేకుండా, వద్దన్న వారిని వదులుకోలేక, ఈ దేశంలో పుట్టిన ఒక ఆడదానిగా నీ గుండెల్లో బాధని నేను అర్థం చేసుకోగలను. ఇంత జరిగే కూడా నువ్వు తన కోసం ఆరాటపడుతున్నావంటే ఆనంద్ నిజంగా అదృష్టవంతుడు. కానీ నువ్వు మాత్రం చాలా దురదృష్టవంతుడి మోహన్. అర్జున్, సారీ మోహన్, మళ్ళీ మీ దగ్గరికి డ్యూటీ మీద రాక తప్పలేదు. బిల్డర్ ఆనంద్ మీద హత్యా ప్రయత్నం చేసినట్టు మీ మీద కంప్లైంట్ వచ్చింది. మా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మర్డర్ అటెంప్ట్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అంటే నన్ను అరెస్ట్ చేయించడానికి డైరెక్ట్గా కమిషనర్నే కలిశాడనమాట. ఆనంద్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడనమాట. ఉద్దేశపూర్వకంగానే మీరు తన మీద హత్యా ప్రయత్నం చేసినట్టు ఆనంద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నో, ఇది అన్యాయం, దారుణం. స్వయంగా కమిషనర్ గారే అరెస్ట్ చేసి రిపోర్టు పంపించమన్నాక ఇక నా చేతుల్లో ఏమీ లేదు మోహన్. అర్జున్, జరిగిన దాంట్లో మోహన్ గారి తప్పేం లేదు. కావాలనే ఆయన గొడవ పడ్డారు. ఆ గొడవలో దెబ్బ తగిలితే తన మీద హత్య ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇదంతా కక్షతో, క్రోధంతో, పగతో చేస్తున్నారే తప్ప నిజం కాదు. కానీ కాదు. నాకు తెలుసు వదినా, మోహన్ గారి మనస్తత్వం, మోహన్ గారికి ఉన్న హెల్పింగ్ నేచర్, అన్నయ్యకి మోహన్కి మధ్య ఉన్న అనుబంధం గురించి నాకు తెలుసు. అన్నయ్య మీద మోహన్ చేయి చేసుకున్నాడంటే నేనెలా నమ్ముతాను? మిస్టర్ మోహన్, పదండి. పద. మోహన్, బాధపడక సంధ్య. ఒకప్పుడు ఇదే చేత్తో ఆనంద్ ప్రాణాల్ని కాపాడాను. ఇప్పుడు ఇదే చేత్తో తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించానని అన్యాయంగా ఆరోపిస్తున్నాడు. చూద్దాం, నా మంచితనమే గెలుస్తుందో వాడి ప్రతీకారమే గెలుస్తుందో.
నిన్నిలా అరెస్ట్ చేసి సారీ దేనికి? నీ డ్యూటీ నువ్వు చేసావు. ఛే! ఆనంద్ నీ మీద కక్ష కట్టి కంప్లైంట్ ఇచ్చాడని తెలిసి కూడా పోలీస్ కమిషనర్ మాట కాదనలేక ఇట్స్ ఆల్ రైట్. నేనేం ఫీల్ అవడం లేదు. నాకు తెలుసు జరిగిన దాంట్లో నీ పొరపాటు కానీ సంజయ్ వదిన పొరపాటు కానీ ఏమాత్రం లేదని. అయినా కూడా పగబట్టినట్టు ఆనంద్ ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఛే! అర్జున్, తెల్లారు లేస్తే క్రిమినల్స్, రౌడీలు, హంతకులు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒకప్పుడు మామూలు మనుషులే. పరిస్థితులే వాళ్ళని అలా తయారు చేస్తాయి. పగ, ప్రతీకారం ఇవి మాత్రమే కాదు, మనిషిలో విచక్షణని చంపేసేవి. అనుమానం, అభద్రత ఇవి కూడా. నా గురించి, సంధి గురించి ఆనంద్కి పూర్తిగా తెలుసు. అయినా కూడా అపార్థం చేసుకొని అనుమానంతో, అభద్రతతో, వాటి వల్ల ప్రకోపిస్తున్న క్రోధంతో ఇదంతా చేస్తున్నాడు. కానీ ఇంకా ఏమేం చేస్తాడో, ఎక్కడి దాకా వెళ్తాడో అది చూద్దాం. హలో ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయటం అంటే ఇదేనా? నేరస్తుణ్ణి ఎదురుగా కూర్చోబెట్టుకుని కులాసాగా కబుర్లు చెప్పటమేనా? మిస్టర్ ఆనంద్, నేరం రుజువయ్యాకే ఎవరినైనా నేరస్తుడు అంటారు. అప్పటిదాకా అనుమానితుడు అంటారు. ముద్దాయి అని సంబోధిస్తారు. ఒకప్పుడు మీరు కూడా ముద్దాయిగా, రిమాండ్ ఖైదీగా ఈ జైల్లో ఉన్నట్టు గుర్తు. అప్పుడే మర్చిపోయారా? ఇన్స్పెక్టర్, అనుమానితుడైనా ముద్దాయి అయినా ఆ లాకప్ రూమ్లో ఉండాలి. డ్యూటీలో ఉన్న మీ ముందు కూర్చొని ఇలా వేడివేడి టీ తాగుతున్నాడు. ఇప్పుడు ఓకేనా ఇన్స్పెక్టర్? తృప్తిగా ఉందనుకుంటాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేసిన ముద్దాయిని 24 అవర్స్లోగా మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టాలి. ఎప్పుడు నిలబెడుతున్నారో తెలుసుకోవచ్చా? మిస్టర్ ఆనంద్, ఎప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ఇన్స్పెక్టర్ మీ చేత చెప్పించుకునే స్థితిలో లేను. మైండ్ ఇట్. ఓకే, మళ్ళీ 24 అవర్స్ తర్వాత వస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ పవర్ ఏంటో అప్పుడు చూపిస్తాను. లాయర్ గారు, రండి లాయర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఇది పర్సనల్ సెక్యూరిటీ బాండ్. ముద్దాయిని ఎప్పుడు సమన్ చేస్తే అప్పుడు కోర్టులో ప్రవేశపెడతానని నా క్లయింట్ శ్రీమతి సంజయ్ ఇచ్చిన డిక్లరేషన్. ఈ డిక్లరేషన్, ఈ సెక్యూరిటీ బాండ్, ఈ బెయిల్ ఆర్డర్, ఈ మూడు చాలనుకుంటాను మోహన్ గారిని లాకప్ రూమ్లోంచి బయటికి తీసుకురావడానికి. చాలకపోతే చెప్పండి, మోహన్ గారికి షూరిటీ ఇవ్వడానికి నేను ఏం కావాలన్నా చేస్తాను. మిస్టర్ మోహన్, మీరికి వెళ్ళొచ్చు. బాగుంది, చాలా బాగుంది ఇన్స్పెక్టర్. మీరేమో ముద్దాయిని కూర్చోబెట్టి తీరిగ్గా కబుర్లాడుతూ వేడివేడి టీ తాగిస్తారు. కొంతమందేమో ఏకంగా సొంత పూచీకత్తు మీద అదే ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయిస్తారు. గుడ్, వెరీ వెరీ గుడ్. మీ అందరి సంగతి ఇక్కడ కాదు, కేసు విచారణకు వస్తుంది కదా, కోర్టులో అక్కడ చూపిస్తాను. అక్కడైనా సరే, ఇంకెక్కడైనా సరే గెలిచేది న్యాయం, తల ఎత్తుకొని నిలబడేది ధర్మం. న్యాయం, ధర్మం అవి ఎవరి పక్షాన ఉన్నాయో కోర్టులో తేలుతుంది. తప్పకుండా తేలుతుంది, తేలుస్తాను. జడ్జి గారి ముందు బోన్లో నిలబడి ఆ ధర్మదేవత సాక్షిగా
మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. నిజానే చెప్తాను. మోహన్ గారిని నిర్దోషిగా నిరూపిస్తాను. మోహన్ గారు మోహన్ గారే ఇప్పుడు నాకు గార్డియన్, గాడ్ ఫాదర్. అలాంటి మనిషిని రక్షించుకోవడం కోసం ఇక్కడ కొట్టుకే కాదు, ఎక్కడి కొట్టుకైనా వస్తాను. భార్య చేత వ్యతిరేకంగా సాక్ష్యాన్ని చెప్పించుకొని తప్పుడు కేసు పెట్టినందుకు ఆ న్యాయదేవత ముందే తల దించుకోవాలనుకుంటే తప్పకుండా వస్తాను, మీరు కోరుకున్న కోటికి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, గెలిచేది మేము, ఓడిపోయేది మీరు. పదండి మోహన్. ఎనీ అబ్జెక్షన్ మిస్టర్ ఆనంద్? ఆ హీరోగాడు ఎవరో గాని ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటాడా? ఇదేం పనిరా మగడా అని అడిగిన పాపానికి పెళ్ళాన్ని కత్తితో కస్సున పొడిచి చంపేస్తాడా? చాలా రోజుల పాటు పెళ్ళాన్ని తినే ఆహారంలో స్లో పాయిజన్ కల్పించి అడ్డు తొలగించుకోవాలని పథకం వేస్తాడా? వద్దు, నన్ను చెప్పొద్దు. నేను వద్దు, నాకు తెలుసు మీరు నన్ను చంపేస్తారు, మీరు నా గొంతు పిసికి చంపేస్తారు. వద్దు. అరే ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు చంపుతాను? వద్దు, నటించకండి. నేను ఏమరి పాటుతో ఉన్నానని వెనక నుంచి నా మెడ పట్టుకుని నేను చంపాననుకున్నారు కదా. అరే ఏంటిది? ఏంటిదంతా? నాకు తెలుసు ఏదో ఒక రోజు మీరు నన్ను చంపేస్తారు. తప్పకుండా నా పీక పిసుకు చంపేస్తారు. నా కళ్ళలో చూసింది నిజం అవుతుంది. నాకు తెలుసు మీరు నన్ను చంపేస్తారు. ఏదో ఒక రోజు మీ చేతను నన్ను చంపేస్తారు. చంపేస్తారు. నన్ను చంపొద్దు. అరే ఏమైంది నీకు? నన్ను చంపొద్దు. అరే వద్దు, నన్ను చంపొద్దు. అరే ఆగు ప్లీజ్. చంపొద్దు. వద్దు. అరే అబ్బా, ఈ ప్లేస్ నిజంగా ఎంత బాగుంది. లోన్లీగా, లవ్లీగా ఉంది. అడవిలా కనిపిస్తున్నా ఆహ్లాదంగా ఉంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా. అబ్బా, అదేంటి సార్, అర్జెంటుగా ఏదో మాట్లాడాలని ఇంత దూరం తీసుకొచ్చి ఏం మాట్లాడరేంటి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే. చెప్పండి సార్, మీకోసం ఏం చేయమన్నా చేయటానికి ఈ శృతి ఎప్పుడూ రెడీ. చెప్పండి సార్. శృతి, నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఏంటి సార్ ఇంత సడన్ గా ఇలాంటి ప్రశ్న అడిగారు? సడన్ గా కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. శృతి, నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ. చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మో, ఈ సంగతి మీ ఆవిడికి తెలిస్తే? తెలిస్తే తెలియని, ఐ డోంట్ కేర్. బట్ ఐ హ్యావ్ టు కేర్. ఎంతైనా ఆడపిల్లను కదా. రేపు మీ ఆవిడొచ్చి గొడవ చేస్తే అప్పుడు నా గతి ఏం కాను? అది రాదు, వచ్చినా నాకు భయం లేదు. దానికి విడాకులు ఇచ్చేస్తాను, నీ మెళ్ళ తాడి కడతా. చెప్పు, నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అంత సూటిగా అడిగితే ఎలా సార్ చెప్పేది? శృతి ప్లీజ్, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమేనని నాకు తెలుసు. ఇంకా ఈ ముసుగులో గుద్దులాటెందుకు? చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మో, పెళ్ళంటే మాటలా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవద్దు? ఏ ఒప్పుకోరా? ఒప్పుకోరా అంటే ఇంకా విడాకులే తీసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలంటే కొంచెం కష్టమే కదా. ఏంటి కష్టం? ఎవరికి కష్టం? బాగుంది, మీరంటే మగాళ్ళు కాబట్టి టక్కీమని అడిగేశారు. మరి నేను మా అమ్మ నొప్పించాలి, మా అన్నయ్య నొప్పించాలి, ఇంకా చాలా చాలా విషయాలు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? నా గురించి నీకంతా తెలుసు కదా. తెలియడం అంటే బిజినెస్లు, బిల్డింగ్లు, లక్షలు, కోట్లు ఇది మాత్రమే కాదు కదా. ఇంకా బోలెడుంటాయి ఆలోచించడానికి. ఇంకా ఏముంటాయి? ఏముంటాయంటే మీ శ్రీమతి గారి స్టాండ్ ఏంటి, ఆవిడ గారి పట్ల మీ స్టాండ్ ఏంటి, మీ ఇద్దరి గురించి తెలిసి కూడా మధ్యలో నేను ఎంటర్ అయిపోతే నా ఫ్యూచర్ ఏంటి అని. అంటే నన్ను అనుమానిస్తున్నావా? మ్మ్హ్మ్. ఆలోచించుకోవటానికి కొంచెం టైం ఇమ్మంటున్నాను సార్. శృతి, ఎంత టైం కావాలో తీసుకో, కానీ దయచేసి నో అని మాత్రం చెప్పకు ప్లీజ్. ఓకే, పదండి సార్ వెళ్దాం. హలో. హలో మోహన్, నేనురా కుమార్ని. చెప్పు కెప్టెన్, ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? ఎనీథింగ్ స్పెషల్? ఇవాళ మీ మ్యారేజ్ డే కదా, విషెస్ చెప్దామని కాల్ చేశాను. ఇవాళ డేట్కి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో గుర్తుందా అని. ఓ, ఎందుకు గుర్తులేదు? నా పర్మిషన్ లేకుండా నా బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. తీసుకెళ్తాను. ఇది నా రక్తం పంచు పుట్టిన బిడ్డ. దీని మీద నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంది.